సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి మీరు ఎటువంటి శిక్ష విధించినా నాకు అంగీకారమే సార్. కానీ శిక్ష విధించేటప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరుకుతుందా సార్? ప్లీజ్ సార్, 2 నిమిషాలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై, మన రక్తాలు పంచుకొని, మన జీవితంలో సగభాగమైన ఆడవారి మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటకు వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా బతుకుతున్నాం? బిక్కుమని ఎందుకుంటున్నాం? అరే వాళ్ళేమన్నా అడవుల్లోకి, ఎడారుల్లోకి, బాంబుల మధ్యలోకి వెళ్తున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకి కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్సుల్లోను, బస్ స్టాపుల్లోను, కాలేజీల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తే కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు, ఎక్కడ, ఎవడు ఏం చేస్తాడో నేను భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లు ఉన్న మన దేశానికి గవర్నమెంట్ సార్ మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టాలని నేర్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పింది సార్. కానీ మనకే ఏం నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసుడు అనే సెక్సువల్ పర్వట్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడని కోతులతో కలిసి వాణి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనం ఏం నేర్చుకోమా సార్? ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కలను చంపినట్లు చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోమా సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సార్. సెల్యూట్ సార్. సెక్రటేరియట్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, సెక్యూరిటీలు, ఎక్సెట్రాలు ఇవన్నీ మనం నాగరికంగా బతకడానికి వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. మార్పు రావాలి సార్. మార్పు అనేది అదేదో ఆకాశంలో ఇంకా ఊడిపడుతుంది సార్. మనలో రావాలి సార్. మనందరిలో రావాలి సార్. మనమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కనీ పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టుపక్కల ఉన్న ఈ ఆడవాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి దగ్గర పెదబాలి శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పించండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్.